రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 146వ దావీదు కీర్తన 9వ వచనము. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా పరదేశులను కాపాడువాడు. మన దేవునికి ఉన్న గొప్ప గొప్ప లక్షణాలలో కాపాడేటటువంటి లక్షణము, నీవు దేవుని వైపు చూచినప్పుడు, నీవు దేవునిపై ఆధారపడినప్పుడు, ఆయన బిడ్డగా నీవు ఉన్నప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు. తండ్రి లేని వారిని, విధవరాండ్రలను కూడా ఆయన సంరక్షించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో తండ్రి ఉన్నా లేనట్టేనండి. మా తండ్రి మమ్మల్ని ఆదరించరు. భర్త ఉన్నా లేనట్లే, తన సుఖం తానే చూసుకుంటాడు. ఆయా రకాల శోధనలకు గురి అయి కుటుంబాన్ని, మమ్మల్ని పట్టించుకోడు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఏ విషయంలో మనము కొరత అనుభవిస్తున్నామో, ఒక మనిషి యొక్క లోటు ఏ విషయంలో అనుభవిస్తున్నామో ఆ లోటులన్నీ ప్రభు తీర్చగలడు. తల్లి లేదా తల్లి లోటును, తండ్రి లేడా తండ్రి లోటును, అన్న లేడా అన్న లోటును, ఒకవేళ బంధుమిత్రులు లేరా బంధుమిత్రుల లోటు, ఏ లోటునైనా తీర్చడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులను ఆదరించాడు దేవుడు. తల్లిగా, తండ్రిగా ఉండి, ఒక భర్తగా, ఒక తోబుట్టువుగా, ఒక అండగా, ఒక వైద్యునిగా, ఒక స్నేహితునిగా ప్రభు ఉండి ఎంతో మందిని బలపరిచి కాపాడినాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి, సహోదరుడా, నిన్ను కూడా ఆ విధంగా చేస్తారు. నిన్ను కూడా ఆదరిస్తారు. నీకు ఎవరు లేకపోయినా అందరిని మించిన దేవుడు నీకు ఉన్నాడు. నీవు చేయగలిగిన పని ఏమిటి అంటే, విశ్వాసముతో ఆయన వైపు చూడటమే, విశ్వాసముతో దేవునిని నమ్మడమే. నీవు వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యమును వింటూ ఉన్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన యొక్క వాక్యమును నమ్ము. నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, నీవు దేవుణ్ణి విశ్వసించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పట్ల తన కార్యమును జరిగిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి, ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా, నీవు ఆదరించే దేవుడువు తండ్రి. అయా, మీరు మమ్మల్ని కాపాడే దేవుడువు నా ప్రభువా. నీ బిడ్డలను కాపాడండి అయ్యా. నీ బిడ్డలను బలపరచండి తండ్రి. వారికి క్షేమమును ఇవ్వమని అడుగుచున్నానయ్యా. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేస్తానని వాగ్దానం చేసావు కదా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఎంతమంది బిడ్డలు ఈ వాక్యముని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క కుటుంబాలలో శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి అయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.